ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు మనం ఎక్సైజ్ 5.1 నుండి క్వశ్చన్ నెంబర్ 4 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. క్వశ్చన్ వచ్చేటికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఏపీస్, ఇచ్చిన ఏపీలో ఉన్నాయా లేదా చెప్పాలి. ఇఫ్ దే ఫామ్ అండ్ ఏపీ, ఇచ్చిన ఫామ్ ఏపీయే కాదా. ఫైండ్ ది కామన్ డిఫరెన్స్ డి అండ్ రైట్ 3 more టర్మ్స్. ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ డి అండ్ 3 మనకి ఇచ్చిన సమ్లో కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ తర్వాత 3 టర్మ్స్ కూడా మనం కనుక్కోవడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేటికి డి కనుక్కోవాలి. ఫస్ట్ డి అంటే మనం ఏం చెప్తాం, ఫస్ట్ టర్మ్ ఇప్పుడు కూడా A1 A2 A3 A4 అండ్ సో ఆన్ AN. ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు A1, A ఈజ్ ఈక్వల్ టు A1. ఏమవుతుంది మనకి 2 అయింది. నెక్స్ట్ డి వాల్యూ, డి కావాలంటే మనకి A2 మైనస్ A1, డి కావాలంటే A2 మైనస్ A1. A2 ఎంత మనకి 4, A1 ఎంత 2, డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది. నెక్స్ట్ 3 more టర్మ్స్ అన్నాం, 3 టర్మ్స్ కనుక్కోవాలి కాబట్టి మనం ఏం చేయాలి, నెక్స్ట్ డి కనుక్కోవాలి. నెక్స్ట్ డి అంటే మనకి A3 మైనస్ A2, A3 ఎంత మనకి 8 మైనస్ 4, డి వాల్యూ వచ్చేటికి 4 వచ్చింది. నెక్స్ట్ టర్మ్ వచ్చేటికి డి వాల్యూ 4 వచ్చింది. నెక్స్ట్ డి వాల్యూ A4 మైనస్ A3 అంటే A4 అంటే మనకి 16 మైనస్ A3 అంటే మనకి 8. డి ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 8 డిఫరెన్స్ చేస్తాను మనకి ఎంత 8. నెక్స్ట్ వాల్యూ డి. మొత్తం ఎన్ని వచ్చింది మనకి 2 అండ్ 8. ఫస్ట్ 2 వచ్చింది, తర్వాత 8 వచ్చింది, తర్వాత 8 వచ్చింది అండ్ సో ఆన్. కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ, సేమ్ కామన్ డిఫరెన్స్ వచ్చింది. సేమ్ కామన్ డిఫరెన్స్. ఓకే, కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది దీనికి దీనికి డిఫరెన్స్ 2, సారీ 4. దీనికి డిఫరెన్స్ 2, దీనికి డిఫరెన్స్ 4 వచ్చింది. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ వచ్చిందా లేదా, సేమ్ కామన్ డిఫరెన్స్, నో నాట్ కామన్ డిఫరెన్స్ వచ్చింది. ఎందుకని డిఫరెన్స్ ఎప్పుడు మనకి చెప్పాను మీకు, ఎప్పుడు డిఫరెన్స్ ఎలా ఉండాలి, సేమ్ డిఫరెన్స్ ఉండాలి. దీనికి డిఫరెన్స్ ఎంత వచ్చింది 2, దీనికి డిఫరెన్స్ ఎంత వచ్చింది 4, సేమ్ కామన్ డిఫరెన్స్ అని. ఇదేమండి నాట్ సేమ్, నాట్ కామన్ డిఫరెన్స్ వచ్చింది కదా, నాట్ సేమ్ కామన్ డిఫరెన్స్ అని లేదు కాబట్టి ఇది నాట్ ఏపీ. ఇట్ ఈస్ నాట్ ఏపీ, ఇట్ ఈస్ నాట్ ఫార్మింగ్ ఏపీ, నాట్ ఫార్మింగ్ ఏపీ. ఇది ఏపీలో లేదు. ఓకే, ఇక్కడికి వచ్చేటికి మనకి 4th ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 4th సెకండ్ రౌండ్. మనకు వచ్చేటికి సెకండ్ సమ్ వచ్చేటికి 2 5/2 3 అండ్ 7/2. దీనికి కామన్ డిఫరెన్స్ కట్టాలి అండ్ మోర్ దెన్ 3 టర్మ్స్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ దీనికి వచ్చేటికి నేమ్స్ ఇస్తే A1 A2 A3 A4 సో ఆన్. ఇప్పుడు డి A1 ఈజ్ ఈక్వల్ టు A అంటే A ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ A1 ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది, A వాల్యూ 2 వచ్చింది. డిఫరెన్స్ ఏంటి మనకి A2 మైనస్ A1 ఫార్ములా. డి వాల్యూ, ఫస్ట్ డి వాల్యూ అంటే 5/2 మైనస్ 2. ఇలా వచ్చిందంటే మనం ఫ్రాక్షన్లో ఉందంటే డిఫరెన్స్ వేయలేం. అప్పుడు ఏం చేయాలి మనం, ఇమీడియట్గా ఎల్సిఎం అనేది ప్రాసెస్ని చేయాలి. ఇప్పుడు ఏవి లేకపోతే 1 ఉన్నట్టు, ఎల్సిఎం వచ్చేటికి 2 ఇందులో 1 టైం మల్టిప్లై అవుతుంది. 2 1s are 2 1. న్యూమరేటర్లో 5, 1 ఇందులో ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది, 1 2s are 2 టైమ్స్ అవుతుంది. పైన ఎంత ఉంది 2. ఇది ఎల్సిఎం ప్రాసెస్ అంటాం మనం. 5 1s are 5 మైనస్ 2 2s are 4/2. డిఫరెన్స్ ఎంత వచ్చింది, సబ్ట్రాక్షన్ చేస్తే 1/2 వచ్చింది. అంటే ఫస్ట్ డి వాల్యూ వచ్చేటికి 1/2 వచ్చింది. నెక్స్ట్ డి వాల్యూ
నెక్స్ట్ డి వాల్యూ ఎంత మనకి ఏ2 అయిపోయింది కాబట్టి A3 మైనస్ A2. అప్పుడు వచ్చేటికి ఏమవుతుంది, ఇది ఫార్ములా. సెకండ్ డి ఫార్ములా హైలైట్ చేసి చూపిస్తే మీకు క్లారిటీగా కనిపిస్తుంది. A3 ఎంత మనకి 3, A2 5/2. సేమ్ ప్రాసెస్. ఎల్సిఎం చేస్తే కింద ఏ లేకపోతే డినామినేటర్లో 1 ఉన్నట్టు. ఎల్సిఎం 2 వచ్చింది. 2 1 జా 2. 1 ఇందులో 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. 2 × 3 పైన 3 ఉంది. 2 ఇందులో 1 టైం మల్టిప్లై అవుతుంది. 1 2 జా 1, 1 2 జా 1, సారీ 2 1 జా 2. 2 టైం అంటే 1 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ అవుతుంది, 1 టైం మల్టిప్లై అవుతుంది. పైన అవుతుంది 5 ఉంది. 2 3s 6, 5 1s 5/2. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది, 1/2 వచ్చింది. నెక్స్ట్ డి వాల్యూ ఎంత వచ్చింది, 1/2. నెక్స్ట్ 3 టర్మ్స్ ఉన్నాం కాబట్టి నెక్స్ట్ డి చేద్దాం. నెక్స్ట్ డి వచ్చేటికి ఏమైంది, A4 మైనస్ A3. A4 వరకునే మనం చేయగలం, అంతకుమించి చేయలేం. డి వాల్యూ అన్నీ ఉన్నాయి. A4 ఎంత 7/2 అండ్ A3 ఎంత 3. దీనికి కూడా ఎల్సిఎం చేసినట్లయితే 2 ఎల్సిఎం అయింది. కింద ఏ లేకపోతే 1 ఉన్నట్టు. 2 ఇందులో 1 టైం మల్టిప్లై అవుతుంది ఇంటూ 7. 1 ఇందులో 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. పైన ఎంత ఉంది, 3 ఉంది. 7 1s 7 మైనస్ 2 3s 6/2. సబ్ట్రాక్షన్ చేస్తే 1/2. నెక్స్ట్ డి వాల్యూ ఎంత వచ్చింది, 1/2 వచ్చింది. అంతమించి చేయలేం, 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. డి వాల్యూస్ అన్ని కంటిన్యూగా రాసుకున్నట్లయితే 1/2 1/2 అండ్ సో ఆన్. సేమ్ కామన్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్. ఇట్ ఈజ్ AB. నెక్స్ట్ వచ్చేటికి థర్డ్ సమ్. దీనికి కూడా సేమ్ అంతే, కామన్ డిఫరెన్స్ అండ్ 3 మోర్ దెన్ టర్మ్స్ మనం ఎంటర్ చేయాలి. ఫస్ట్ వచ్చేటికి A1 A2 A3 A4 అండ్ సో ఆన్. A1 వచ్చేటికి A1 ఈజ్ ఈక్వల్ టు A అంటే ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ ఏముంది, -1.2. ఇప్పుడు డి కట్టాలి, డిఫరెన్స్ కట్టాలంటే A2 మైనస్ A1. డి వాల్యూ A2 వాల్యూ -3.2 మైనస్ ఫార్ములాలో ఉంది. A1 ఎంత -1.2. 2 ఫార్ములాస్ వచ్చినాయి మనకు. డి ఈజ్ ఈక్వల్ టు -3.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1.2. 3.2లోంచి 1.2ని సబ్ట్రాక్షన్ చేస్తే 0 అండ్ 2, 0 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చింది మనకి, డి ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. డి వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. దీనికన్నా ఇదే పెద్ద సింపులే మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ డి వాల్యూ -2 వచ్చింది. నెక్స్ట్ డి వాల్యూ డి ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. డి ఈజ్ ఈక్వల్ టు A3 ఎంత మనకి ఇక్కడ 3.2 -3, సారీ A3 కావాలి కదా, -5.2 మైనస్ A2 ఎంత మనకి -3.2. ఫార్ములా -5.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3.2. 5.2లోంచి 3.2 తీసేస్తే 0.5లోంచి 3 తీస్తే ఎంత మనకి, 5లోంచి 3 తీస్తే 2 వచ్చింది. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. డి క్యాన్సిల్ అయిపోయింది. డి ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. నెక్స్ట్ వచ్చేటికి డి వాల్యూ A4 మైనస్ A3. నెక్స్ట్ A4 అంటే -7.2 మైనస్ నెక్స్ట్ డి వాల్యూ 5.2 -7.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5.2
ఇప్పుడు 7.2 నుంచి 5.2 తీస్తే 0.2. ఇది బిగ్గెస్ట్ కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు -2. పాయింట్ ద్వారా 0 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ d వాల్యూ మొత్తం ఈక్వల్గా వచ్చినాయి. మొత్తం అన్నీ కూడా ఎలా వచ్చినాయి మనకి ఈక్వల్గా వచ్చినాయి. ఓకే 2 అనే డిఫరెన్స్తో వచ్చింది మనకి. ఎస్ ఇట్ ఈజ్ ఏ సేమ్ కామన్ డిఫరెన్స్ ఇట్ ఈస్ ఏ అండ్ ఏపీ. ఇది ఏపీలో ఉంది. సేమ్ కామన్ డిఫరెన్స్ వచ్చింది. ఓకే ఇలాంటి డిఫరెన్స్ వచ్చినాయి. ఓకే నెక్స్ట్ వచ్చేటికి ఫోర్త్ సమ్. ఈ నెక్స్ట్ ఫోర్త్ సమ్. ఓకే A1 A2 A3 A4 అండ్ సో ఆన్. A1 ఈజ్ ఈక్వల్ టు A1 అంటే ఫస్ట్ టర్మ్ -10. నెక్స్ట్ వచ్చేటికి d వాల్యూ A2 మైనస్ A1. d ఈజ్ ఈక్వల్ టు -6 -10. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్లో మైనస్ ఒకటి ఉంది. d ఈజ్ ఈక్వల్ టు -6 మైనస్ ఇంటూ మైనస్ +10. d ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. d వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. నెక్స్ట్ d ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. తర్వాత A3 అంటే మనకి -2 మైనస్ అండ్ A2 అంటే -6. -2 మైనస్ ఇంటూ మైనస్ +6. d ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ d వాల్యూ 4 వచ్చింది. నెక్స్ట్ d వాల్యూ d ఈజ్ ఈక్వల్ టు A4 మైనస్ A3. ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు A4 అంటే మనకి 2 మైనస్ -2. d ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఇంటూ మైనస్ +2. d ఈజ్ ఈక్వల్ టు 4. d వాల్యూ ఎంత వచ్చింది 4 అండ్ సో ఆన్. అంటే సేమ్ కామన్ difference it is say an AP. ఇది ఏపీలో ఉంది. సో సేమ్ కామన్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇది ఏపీలో ఉంది. నెక్స్ట్ వచ్చేటికి ఫిఫ్త్ సమ్. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సమ్ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిగతా సమ్స్ తర్వాత వీడియోలో కంటిన్యూ చేయబడుతుంది. ఓకే నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే తప్పనిసరిగా షేర్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా గంట సమయం క్లిక్ చేయండి. ఓకే నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.